ఒకరు పెట్టేసి చెంబు నీళ్ళు పోస్తారు, చెంబు నీళ్ళు పోతారు, ఆర్తి చేస్తారు, అంతేసారి అని అమ్మవాళ్ళు అంటుండేటోళ్ళం. ఈ ప్రతి గుళ్ళలో మనం పూజ చేస్తున్నాం, కానీ మనం ఇక్కడ ఉత్సవాలు, ఆ బొమ్మల పెళ్ళిళ్ళు ఇవంతా మానుకోవాలి. ఏముంది అదొక విత్తడే, అదొక వెండి, అదొక బంగారు అంటే అందులో భగవంతుడు ఎట్టొస్తాడు. నీ గుండెల్లో ఉన్న భగవంతుడు ఉన్నాడు. ఇందాక మన మేనేజర్ సార్ చెప్పాడు కదా, ఇందాక బ్యాంక్ మేనేజర్ సార్ మాట్లాడారు కదా, అదే ఎక్కడ చనిపోతారో చనిపోతారు, అందులో నుంచి వెళ్ళిపోతారు అన్నట్టు ఆత్మజ్ఞానం అనేది ముఖ్యము. దానికే మనమంతా కమిటీ వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా. అందరికన్నా కూడా కమిటీ ఎందుకు చేస్తారు? అమ్మగారి యొక్క ఆదేశాన్ని అమలు పరచడానికి కమిటీ ఇంకేందుకు మన సొంత నిర్ణయాల ప్రకారం మనం నడిచేది ఏం కాదు. కావున నేనేమో చెప్పానని మీరు అనుకోవద్దు. భగవంతుడే చెప్పిస్తున్నాడు. అమ్మ ఏం చెప్తే మనం అది ఇంకా వేరే ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పని ఏది అక్కర్లేదు. మనకి ఆయనకి ఇష్టమైన పనే మనం చేయాలి, అంతేనా కాదు? మనము వచ్చే భక్తులందరూ కూడా మంచిగా శాంతం, జపము, ధ్యానం, సత్సంగం. అందుకే పునః రోజు సత్సంగం. ఈరోజు ఉన్నమే కదా, ఈరోజు సత్సంగం నడుస్తుంది 9 గంటల వరకు. ఇందులో కలిసిపోయింది. ఒక సత్సంగము, ఒక ధ్యానము, ఒక యొక్క మంచి ప్రవర్తన, సత్యంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, అసత్యం ఆడవద్దు. ఇలాంటివి ఏమి చెప్పుకుంటా పోతే ఆత్మ ఏమవుతుంది? పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన ఆత్మలోనే భగవంతుడు. కానీ ఈ అమాచార పూజలకు మాత్రం కాదు. ఇందాక నందీశ్వరుడు చక్కగా జ్ఞానం చెప్పాడు. నందీశ్వరుడు మాట్లాడింది జ్ఞాన విషయం మాట్లాడినాడు, ఇంకా అజ్ఞాన విషయం మాట్లాడలేదు. సంతోషం అన్నమాట. దాని వైపు మనం నడవాలి. కానీ ఇవేవో అవి ఇవన్నీ అమ్మ యొక్క పాదాల ఉండాలి. మనం నిత్యము మనం స్మరించుకుంటా ఉంటే అదే నిజమైన పాద పూజ. ఆశ్రమ సేవకి అందరూ కూడా సహకరిస్తారు. ఇప్పుడంతా కోటి లింగాలంతా పెట్టుకోవడం లేదు. ఏ భక్తులు కూడా ఆశ్రమ సేవ చేయాలి అన్నదాన్ని నా యొక్క శక్తి కొద్ది చేస్తారు. అది పెద్ద సమస్య కాదు. అదంతా వాళ్ళ యొక్క భక్తి, ఆ భగవంతుని యొక్క లీల. కావున మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే ప్రేమాభిమానాలతో ఉండటం, భక్తి భావంతో ఉండటం. ఇంకా వేరేదేమి లేదు. అందరం కూడా సమానం. ఇక్కడ మేము ఎందుకు ఈ విధంగా మనం ఇప్పుడు ఒక ఆచారం ఇస్తే మనం ఇప్పుడు మొదటి కాదు, మనమంతా ఇప్పుడు స్టార్టింగ్ అంటారు కదా. ఏమో రామకృష్ణ సార్ స్టార్టింగ్ అంటారు కదా, అది స్టార్టింగ్ పాయింట్ మనం అన్నమాట. మనం ఈ స్టార్టింగ్ పాయింట్ అన్ని చక్కగేస్తే దీని మీద మన తర్వాత వచ్చేప్పుడు మనమే ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నాం కదా. మా అంటే 3 సంవత్సరాలు 110 సంవత్సరాలు అంటే తర్వాత వచ్చే తరానికి ఇది మార్గదర్శనం. అందువల్ల ఇప్పుడు వేసే వేసంతా మనం అంతా కూడా కరెక్ట్ చేయాలి. రోజు వేసేదానికి మనకు అమ్మ బాధ్యత పెట్టేదానికి మన కంటి మీద భారం ఉంటుందన్నమాట. మనం నడిస్తే మన ఎన్నో ఆశ్రమాలు కూడా అదే విధంగా నడుస్తూ ఉంటాయి. ఏదైనా అంటే ఇప్పుడు మనం ఆశ్రమం గురువు కోసం తెలుసుకున్నాం. నేను బాలకృష్ణ అడిగాను, అమ్మగారి పాదుకల దగ్గర శివలింగం ఏమిటి, పూజ చేసి ఏమిటి? గురు పాదుకలంటే భూమి ఆకాశాలు నిండి ఉంటాయి. ఆయన ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి ఆయన నేను అంతటా నిండి ఉన్న గురువు ధ్యానంలో ఉండగానే ఆయన అంతటా నిండి ఉంటాడు. ఎక్కడైనా ఆకాశంలో అమ్మగారు తీసుకెళ్ళారు, ఆ నక్షత్ర మండలానికి ఎక్కడ తీసుకెళ్ళారంటే ఆ యొక్క ఆత్మస్వరూపం ఎక్కడికైనా విజయించగలరు. ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది ముఖ్యం. గురువు యొక్క అనుగ్రహమే ముఖ్యము. ఆ విధంగానే గురువు యొక్క అనుగ్రహం ద్వారానే ఎవరైనా కూడా ఇప్పుడు రామకృష్ణ పరమహంస అనుగ్రహంలోనే వివేకానంద ఆకాశంలో నక్షత్రం అయిపోయారు. అట్లా బ్రహ్మగారి కుటుంబం వల్ల సిద్ధయ్య అటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఆయన చరిత్రలో బ్రహ్మగారి లాంటి గురువు, సిద్ధయ్య లాంటి శిష్యులు ఏదైనా ఒక ప్రసిద్ధి అయిపోయింది అనమాట.
గురువు అనేటివాడు అంత ఉన్నతమైన గురువు మన దగ్గర. అదేమంటే అక్కడ చేసి లేదా అక్కడ గుళ్ళు లేవా, ఆ పూజలు చేస్తాం ఈ పూజలు చేస్తామంటే ఏంటి నడవు. ఆ రోజు పోయి ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అన్ని దైవాల శబ్దం లేకుండా ఒకటే వేద కర్మల గురువే సర్వ ప్రపంచానికి ఆయననే సర్వమయ్యే రోజు కూడా వస్తుంది. దానికి ఆ భగవంతుని యొక్క రూపాలు ఉగ్ర రూపము, శాంత స్వరూపం బయటకు వచ్చినప్పుడు తెలుస్తారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ విధంగా అన్ని దైవాల శబ్దం లేకుండా చేస్తారు. ఏదైనా అంత ముందుగా ఆ గురువు యొక్క అనుగ్రహం అదంతా జరుగుతుంది. కానీ మనం కావాల్సిందంతా కూడా ఐక్యత భావన, ప్రేమ భావన ఉంటూ ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకునేదానికి పండిత పూజారులే కానీ, తర్వాత కమిటీ మెంబర్లే కానీ, అంతా అన్ని ఆశ్రమాల నుంచి వచ్చిన కమిటీ పెద్దలే కానీ, అన్ని ఆశ్రమాల నుంచి వచ్చిన భక్తులు కానీ, అందరి యొక్క అన్ని గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కానీ, ఇంకా మన యొక్క ఎన్ని ఫోటోలు తీసుకున్న ఈ మహానుభావులకు కానీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మగారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఘనంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరైరహింసాయోగీశ్వర వీర ధర్మజ మాతా కీ జై.